దివ్యవాణి టీవీ ప్రేక్షకులందరికీ శుభోదయం. యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రియులారా, మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. గడిచిన కాలమంతా కంటికి రెప్పలా కాచుకున్న ఆ త్రియేక దేవునికి పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ మనస్సుతో వందనాలు తెలియచేద్దాం. ఈ నూతన ఉదయంలో కూడా నమ్మదగిన దేవుడు, విశ్వసనీయుడు, నూతనంగా తన ప్రేమను, కరుణను, కటాక్షాన్ని మనందరిపై కుమ్మరించారు. ప్రియులారా, మన ప్రియ పరలోకపు తండ్రి నమ్మదగిన దేవుడు. మనము ఈ ఉదయకాలము లేచిన తర్వాత ఆ ప్రభు వైపు చూసామో లేదో కానీ ఆ ప్రభువు మనము నిద్ర లేవక ముందే మన భవిష్యత్తు అంతా ఎరిగి ఉన్న దేవుడు, నిన్నటి దినాన్ని ఎరిగిన దేవుడు, మన మానసిక రీతిని, మన పరిస్థితులను ఎరిగి ఉన్న దేవుడు. మనం ఎక్కడ కృంగిపోయి ఉన్నామో, ఎక్కడ నిరాశలో ఉన్నామో, ఈ నూతన దినంలో నూతన ఉత్సాహంతో మనందరినీ నింపాలని ఉదయ కాలమే మనము నిద్ర నుంచి కన్నులు తెరిచిన వెంటనే ఆ ప్రభువుతో మాట్లాడతామని ఆశగొని ఉన్నారు. నా ప్రియ సహోదర సహోదరి, ఉదయము లేచిన వెంటనే ఆ ప్రభువుతో మనం మాట్లాడగలిగితే, ఆ ప్రభు మాటలను మనం వినగలిగితే, ఆ ప్రభు ఇచ్చే ఉపదేశమును హృదయములో భద్రపరుచుకొని మనస్సులో మననము చేసుకుంటూ దాని ప్రకారం జీవించగలిగితే మన జీవితంలో మనకంటే ఉన్నత స్థితిలో ఇక ఈ లోకంలో ఎవ్వరు ఉండరు. కానీ మన జీవితం గురించి మన ప్రణాళికలు మనము వేసుకొని అవి నిజమో, వాటిని మనం సాధించగలమో లేదో తెలియని పరిస్థితులలో వాటిని సాధించాలని ప్రయత్నిస్తూ ఉంటాం. కాబట్టి మన శక్తి మనకు సరిపోనప్పుడు చక్కగా ప్రణాళిక వేసుకొని ఉండవచ్చు, అన్ని పరిస్థితులు అనుకూలిస్తూ కూడా ఉండవచ్చు. అయినప్పటికీ కొన్నిసార్లు మనల్ని మనం ప్రోత్సహించుకోలేనప్పుడు మనము చేరవలసిన ఆ గమ్యాన్ని మనం చేరలేకపోతాం. కానీ ప్రియులారా, మన కుటుంబంలో ఏమేమి ప్రణాళికలు మనకున్నాయో వాటన్నిటినీ మనము ఊహించక ముందే మన కుటుంబం గురించి మన ప్రియ పరలోకపు తండ్రి గొప్ప గొప్ప కలలను కలిగి ఉన్నారు. చూడండి, ఎఫెసీయులకు రాసిన లేఖ 3వ అధ్యాయం 15-16 వచనాల్లో ఈ విధంగా మనం చదువుతున్నాం. దివియందలి భూవియందలి ప్రతి కుటుంబము తన నామమును ఆ దేవుని నుండియే పొంది ఉన్నది. మనం అనుకుంటున్నాము మన కుటుంబాన్ని మనం ఏర్పరచుకున్నాము, మన కుటుంబాన్ని మనం నడిపించుకోవాలి, మన కుటుంబం పట్ల మనము శ్రద్ధ వహించాలి అని మనం అనుకుంటున్నాం. మనం ఈ లోకంలో జన్మించక ముందే మన కొరకు ప్రేమగల తల్లిదండ్రులను ఎన్నుకొని, మంచి కుటుంబ సభ్యులను ఇచ్చి, ప్రేమను పంచే బంధుమిత్రులను ఇచ్చి, ప్రియులారా, ఈ లోకంలో మనకు ఒక కుటుంబాన్ని, మనల్ని కాచి కాపాడగలిగిన బంధుమిత్రులందరినీ ఇచ్చి, ఆ దేవుడు మనకి చెప్పేది ఏంటంటే, మన కుటుంబము దేవుని వైపు చూడగలిగితే ఆ భవన నిర్మాణంలో సామెతల గ్రంథం 9వ అధ్యాయం 1వ వచనంలో మనం చదువుతున్నాం. ఎవరెవరికైతే జ్ఞానము ఉంటుందో, జ్ఞానం అనే స్త్రీమూర్తి, జ్ఞానము కలిగిన మనుషులందరూ కూడా తమ యొక్క గృహాన్ని, తమ యొక్క కుటుంబాన్ని తాము పొందిన జ్ఞానం మీద వాళ్ళు నిర్మించుకుంటారు. ఆ జ్ఞానం అనే స్త్రీ తన భవన నిర్మాణమును 7 స్తంభముల మీద నెలకొల్పుకొనును. ప్రియులారా, మన సొంత జ్ఞానం చేత, మన సొంత శక్తి చేత మన కుటుంబాన్ని మనము ముందుకు నడిపించలేము. మత్తయి సువార్త 7వ అధ్యాయం 24-25 వచనాల్లో మనం చదువుతున్నాం. దేవుని యొక్క ఉపదేశమును విని ఆ మాటల ప్రకారం పాటించు వాళ్ళే రాప్తి స్తంభం మీద తమ గృహాన్ని నిర్మించుకున్న వాళ్ళలాగా ఉంటారు. జడివానలు రావచ్చు, వెల్లువలాగా పొంగిపోవచ్చు, ఏది జరిగినా కూడా యేసుక్రీస్తు ప్రభువులనే రాతి స్తంభం మీద మన కుటుంబము, మన జీవితము నిర్మించబడి ఉంది. కాబట్టి ఏ పరిస్థితి కూడా మనల్ని త్రోసివేయలేదు. ఏ పరిస్థితుల్లో కూడా మనం నిరాశ చెందము.
ప్రియులారా, మరి మన కుటుంబము యేసుక్రీస్తు అనే రాతి స్తంభం మీద మనం కట్టబడి ఉంటే, పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నడిపిస్తూ ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ ఫలము చేత మన కుటుంబ సభ్యులమందరం కూడా నింపబడి ఉండాలి. ఒక్కొక్క ఫలము ఒక్కొక్క స్తంభంలాగా మనం నిర్మించుకున్నప్పుడు ప్రియులారా, మన జీవితము అంతా కూడా, మన కుటుంబం అంతా కూడా ఎన్నో ఎత్తుపల్లాలు మన కుటుంబంలో మనం చవి చూడవచ్చు, ఎన్నో జడివానలు రావచ్చు. కానీ ప్రతి వ్యక్తి పరిశుద్ధాత్మ పూర్తి ఫలముతే నింపబడి ఉన్నప్పుడు అన్ని పరిస్థితులను ఏ విధంగా ఎదుర్కోవాలో పరిశుద్ధాత్మ దేవుడే మనకు నేర్పిస్తాడు. చూడండి, గలతీలకు రాసిన లేఖ 5వ అధ్యాయము 22, 23 వచనాల్లో 9 స్తంభాలను మన కుటుంబం మీద, కుటుంబాన్ని నిర్మించుకోవలసిన స్తంభాలను పరిశుద్ధాత్మ దేవుడు మనం ఎవరెవరు కోరుకుంటారో వారందరికీ అనుగ్రహిస్తారు. మొట్టమొదటి స్తంభము ప్రేమ. ప్రియులారా, కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 13వ అధ్యాయంలో మనం చదువుతున్నాం, ప్రేమ అన్నిటినీ సహించును, అన్నిటినీ విశ్వసించును, అన్నిటినీ ఆశించును, అన్నిటినీ భరించును. లోకంలో ఏమేమి ఉండి ప్రేమ లేని వారమైతే ఏమి కూడా లేని వారమే. తిమోతికి రాసిన మొదటి లేఖ 4వ అధ్యాయంలో మనం చదువుతున్నాం, అన్నిటికంటే ఎక్కువగా మనం ప్రేమను కలిగి ఉండాలి. ప్రేమ పెక్కు పాపములను కప్పివేయును. ప్రియులారా, మన కుటుంబము మొట్టమొదట యేసు ప్రభు అనే రాతి స్తంభం మీద నిర్మించబడిందంటే, యేసు ప్రభు ప్రేమ స్వరూపుడు తన పరలోక సింహాసనాన్ని వదిలి మనల్ని ప్రేమిస్తున్నారు కాబట్టే తనను తాను తగ్గించుకొని తన ప్రేమను చూపించడానికి సిలువలో, కల్వరిలో తన ప్రేమను మనకు చూపించారు. ప్రియులారా, ఆ ప్రభునకు చెందిన బిడ్డలంగా మనం ఉన్నప్పుడు మొట్టమొదటి స్తంభము ప్రేమ అనే స్తంభం మీద మన కుటుంబం నిర్మించబడి ఉందా? ప్రతిరోజు ఉదయమే ప్రభునకు చెప్పాలి, ప్రభా, ఈరోజు మమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో పొంగి పొర్లే పాత్రలుగా, ఒకరినొకరు విమర్శించుకొనకుండా, ఒకరినొకరు మేము అవమానించుకోకుండా, తృణీకరించుకోకుండా, ఒకరిని ఒకరు అర్థం చేసుకుని ప్రేమ ద్వారా ఈరోజు మేము అందరము ఐకమత్యంగా ఉండడానికి కృపను దయచేయమని మొట్టమొదట ప్రార్థించాలి. ప్రియులారా, ఆనందం ఎక్కడ ఉంటుందో అక్కడ మనకి శక్తితో మనం నింపబడి ఉంటాము. చూడండి, నెహెమ్యా గ్రంథం 8వ అధ్యాయంలో 10వ వచనంలో మనం చదువుతున్నాం, ఆ ప్రభు ఇచ్చే శక్తి మనకి ఏంటంటే ప్రభువులో ఆనందించడమే. ప్రియులారా, లోకంలో ఎన్నెన్నో పరిస్థితులను చూసినప్పుడు అవి దుఃఖకరమైన పరిస్థితులు ఉంటాయి, మనల్ని భయపరిచే పరిస్థితులు ఉంటాయి. యోహాను సువార్త 19వ అధ్యాయంలో మనం చదువుతున్నాం, యేసు ప్రభుతో 3.5 సంవత్సరములు జీవించిన శిష్యులే ప్రభువు మరణించిన తర్వాత వాళ్ళు భయముతో అందరూ గదిలో కూర్చొని భయముతో వాళ్ళు పీడింపబడుతున్నప్పుడు పునరుత్థానమైన ప్రభు వాళ్ళ మధ్యలోనికి దిగి వచ్చి మీకు శాంతి కలుగునుగాక అన్నారు. భయము ఉన్న దగ్గర అశాంతి ఉంటుంది, భయము ఉన్న దగ్గర ఆనందం ఉండదు. ప్రియులారా, తన యొక్క శిష్యులు భయముతో అశాంతితో ఉన్నది ప్రభువు తట్టుకోలేకపోయారు. తన బిడ్డల మధ్యలోనికి దిగి వచ్చి, నేను ఉన్నాను కదా, ఎందుకు మీరు భయపడుతున్నారు, మీకు శాంతి కలుగునుగాక, మీరు ఆనందించండి, నేను ఉన్నాను అని చెప్పి ప్రియులారా వాళ్ళ మీదకి తన పవిత్రాత్మను ఊదినప్పుడు వాళ్ళందరూ భయము నుంచి విడుదలను పొంది శాంతితో, సమాధానంతో నింపబడి ప్రపంచమంతటా వెళ్ళి ఈరోజు నీవు నేను ఆ యేసుక్రీస్తు ప్రభుల వారిని మన సొంత రక్షకుడిగా స్వీకరించామంటే కారణం వాళ్ళు ఆ పొందిన శాంతిని మాకు అనుగ్రహించారు అని. ప్రియులారా, దయతో మనము ఉన్నప్పుడు ఎంతగా మనం ఇతరుల పట్ల దయ చూపిస్తామో అది మన గుర్తు, అంతగా దయను మనం దేవుని నుంచి పొందుతున్నాం. సహనము మన కుటుంబంలో ఉన్నప్పుడు ప్రియులారా, ఎఫెసీయులకు రాసిన లేఖ 4వ అధ్యాయం 2వ వచనంలో మనం చదువుతున్నాం, మనం ఎల్లప్పుడూ కూడా సాత్వికులుగా, సహనశీలులుగా ఉండాలని ప్రభు మనల్ని కోరుకుంటున్నారు. ఈ లోకంలో ఎవ్వరు కూడా పర్ఫెక్ట్ లేరు. మనలోనే లోపములు ఉన్నప్పుడు ఇతరుల లోపముల పట్ల మనం సహనము కలిగి ఉంటే పరిశుద్ధాత్మ ఒక్కొక్క ఫలము, ఒక్కొక్క స్తంభంలాగా మన కుటుంబాన్ని మనం నిర్మించుకోగలిగితే
పరిశుద్ధాత్మ దేవుడే మనల్ని ముందుకు సాగిస్తారు. మనలోని మంచితనము ఇతరులకు చూపించినప్పుడు, ఆ మంచితనం వైపు వాళ్ళకి ఆకర్షింపబడినప్పుడు వారు కూడా తమలోని దుష్టత్వాన్ని తీసేసుకొని ప్రభు యొక్క మంచితనం వైపుకి మన ద్వారా ఆకర్షింపబడతారు. ప్రియులారా, యేసు ప్రభువు తండ్రికి ఇచ్చిన మాటకు విశ్వసనీయుడిగా ఉన్నారు కాబట్టే, కల్వరిలో తన్ను తాను అప్పగించారు కాబట్టే, ఆ ప్రభు మరణ పునరుత్థానాల ద్వారా ఈరోజు నీవు నేను రక్షణ పొందాం. మరి మనము కూడా మన కుటుంబ సభ్యుల పట్ల, బంధుమిత్రుల పట్ల మనం ఇచ్చిన మాటను బట్టి విశ్వసనీయంగా ఉండగలిగితే మన కుటుంబము ఎంతోమందికి ఆదర్శనీయంగా ఉంటుంది. అటువంటి అభిషేకం మనందరికీ అనుగ్రహించమని ప్రార్థించుకుందాం. నాతో కలిసి ప్రార్థించండి. పరిశుద్ధుడైన దేవానికి స్తోత్రములు తండ్రి. జ్ఞానమనే స్త్రీమూర్తిలాగా మమ్మల్ని అందరినీ కూడా మార్చండి ప్రభువా. పరిశుద్ధాత్మ ఫలముతో ప్రతిరోజు ఉదయము మా జీవితాలను మేము నూతనీకరించుకోవాలి ప్రభువా. ఎంతగా పరిశుద్ధాత్మ ఫలం గురించి మేము ధ్యానిస్తామో, ఎంతగా నాయన ఆ ఫలాన్ని మా జీవితంలో మేము అనుభవిస్తామో ప్రభువా, అంతగా మా జీవితాన్ని ఒక దీపస్తంభం మీద ఉంచబడిన దీపంలాగా ఎంతోమందికి మమ్మల్ని సాక్షులుగా నిలబెడతావు తండ్రి. అటువంటి గొప్ప కృప ఈరోజు మా అందరి కుటుంబాల్లో నాయన వెలుగొందాలని, నూతన అభిషేకాన్ని మాకు అనుగ్రహించమని యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. అవును ప్రియులారా, పరిశుద్ధాత్మ ఫలము ద్వారా ఈరోజు మనం అందరం కూడా నడిపించబడదాం. మరొక నూతన శుభోదయంలో మనం అందరం కలుసుకునే వరకు దివ్యవాణి టీవీని వీక్షిస్తూ ఉందాం. ఇమ్మానుయేలు, ప్రభు మనతో ఉన్నారు.